ఓం శ్రీ మాత్రే నమః. మీరు నమ్మినా నమ్మకపోయినా ఏప్రిల్ నెల 17వ తేదీ అమావాస్య తర్వాత నుండి కూడా మేషరాశి వారికి జరగబోయేది ఇదే. గతంలో మిమ్మల్ని కాలదన్నిన వారే ఇప్పుడు మీ కాళ్ళు మొక్కుతారు. 100% జరగబోయేది ఇదే. అసలు ఈ మేషరాశి వారి లైఫ్ ఏ విధంగా మారబోతుంది, గతంలో మీరు పడిన కష్టాలకు ఎటువంటి ప్రతిఫలం అనేది మీకు దక్కబోతుంది, అన్ని విషయాలు కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. అంతకన్నా ముందే మీరు ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, కృతిక నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వారు మేషరాశికి చెందుతారు. మేషరాశి వారి చిహ్నము గొర్రె. మేషరాశి వారికి అధిపతి కుజుడు కావున ఈ రాశి వారు శాస్త్ర విద్య, సాంకేతిక విద్య, యుద్ధ విద్యలు, అలాగే ఏదైనా కొత్త టెక్నాలజీ నేర్చుకోవడంలోనూ కొత్త కొత్త పరికరాలను తయారు చేయడంలోనూ వీరు ఆరితేరి ఉంటారు. యుద్ధ ట్యాంకులను నడపడం, నేవీకి సంబంధించిన వాహనాలు నడపడం, యుద్ధ విమాన పైలట్లుగాను అనుసంబంధమైన సాంకేతిక వ్యవహారాలన్నింటిలో కూడా వీరు నిష్ఠాతులుగా చెప్పవచ్చు. ఈ రాశి వారు ఎప్పుడూ కూడా స్వతంత్ర అభిప్రాయాలు కలవారుగా ఉంటారు. వీరు స్వతంత్రానికి ఎవరైనా అడ్డు వచ్చారు అంటే ఆ పనిని వీరు పూర్తిగా వదిలేస్తారు. అయితే వీరికి స్వతంత్రం ఇచ్చినచో ఎంతటి ఘన కార్యములైనా సరే సులభంగా చేస్తూ ఉంటారు. ఇటువంటి విషయాల కారణంగా వీరిలో అహంకారము, నిర్లక్ష్య ధోరణి కూడా పెరిగిపోతుంది. ఒక్కొక్కసారి వీరు పతనం కూడా దారితీసే అవకాశాలు కూడా వీరి జీవితంలో అయితే మాత్రం ఈ సమయంలో ఖచ్చితంగా కనిపిస్తున్నాయని చెప్పడంలో సందేహం లేదండి. ఈ మేషరాశి వారికి ఈ సమయం గ్రహస్థితి బలంగా సహకరిస్తోంది. ఆర్థిక అభివృద్ధి మంచి అవకాశాలు కనిపిస్తాయి. మీరు చేసే ప్రతి ప్రయత్నము కూడా విజయవంతమయ్యే సూచనలు కూడా ఉన్నాయి. దృఢ సంకల్పంతో ముందుకు సాగినట్లయితే కనుక విజయాలు మీవి. విష్ణు సహస్రనామ స్మరణ మీకు మరింతగా శక్తిని కూడా ఇస్తుంది. గ్రహబలం అనుకూలంగా ఉంటుంది. వ్యాపారంలో విస్తరణకు అవకాశాలు ఏర్పడి క్రమంగా అభివృద్ధి సాధ్యమవుతుంది. కృషికి తగిన లాభాలు వస్తాయి. ఉద్యోగంలో బాధ్యతాయుతంగా పనిచేస్తే గుర్తింపుతో పాటుగా ప్రోత్సాహం పొందుతారు. నూతన ప్రయత్నాలు విజయవంతమవుతాయి. కుటుంబ సభ్యుల సూచనలు మీకు ఎంతగానో మేలు చేస్తాయి. అనవసరమైన సమయంలో మిత్రుల యొక్క సహకారం మీకు లభిస్తుంది. మధ్యలో ఒక విషయంలో స్పష్టత కలుగుతుంది. వివాదాలకు దూరంగా ఉండడం చాలా మంచిది. విష్ణు సహస్రనామ స్మరణ మీకు చాలా శాంతిని కూడా కలిగిస్తుందని చెప్పడంలో సందేహం లేదండి. ఈ మేషరాశి వారి జీవితంలో ఈ సమయంలో మీరు చాలా చక్కటి మార్పులు అయితే మీరైతే ఈ సమయంలో తప్పకుండా చూస్తారనే చెప్పాలి. ఈ మేషరాశి వారికి ఈ అమావాస్య తర్వాత నుండి కూడా వీరి జీవితంలో చాలా మార్పులు అయితే మీరైతే చూడబోతున్నారు. ఏప్రిల్ 17వ తేదీ ఎంతో శక్తివైనటువంటి అమావాస్య వీరి జీవితంలో ఒక టర్నింగ్ పాయింట్ అనేది చూడబోతూ ఉన్నారు. సప్తమాధిపతి అంటే వ్యాపార కారకుడు శుక్రుడు ఏప్రిల్ 19 వరకు లగ్నంలో సూర్యునితో కలిసి ఉండడం వలన వ్యాపారంలో కొన్ని ప్రతిష్టాత్మకమైనటువంటి నిర్ణయాలు అనేవి తీసుకుంటారు. భాగస్వాములతో చర్చల్లో మీ మాటే వేదవాక్కు అన్నట్లుగా ప్రవర్తించే ప్రమాదం కూడా కనిపిస్తుంది. కానీ ఏప్రిల్ 19న శుక్రుడు ద్వితీయ స్థానంలో అంటే వృషభంలో తన యొక్క సొంత ఇంట్లోకి వెళ్ళగానే పరిస్థితులు అనేవి అద్భుతంగా మారుతాయి. క్లయింట్లతో మీ యొక్క వాక్ చాతుర్యం అద్భుతంగా పనిచేస్తుంది. పాత బకాయిలు వసూలవుతాయి. నూతన ప్రాజెక్టులు, ముఖ్యంగా సృజనాత్మక లేదా కళారంగాలకు సంబంధించినటువంటి వ్యాపారాలు చేస్తున్న వారికి లాభాలు విశేషంగా పెరుగుతాయి. లాభాధిపతి శని వ్యయ 12వ స్థానంలో ఉండడం వల్ల మీరు ఎంత సంపాదించినా కూడా దానికి తగ్గట్లుగానే ఖర్చులు కూడా ముందుగానే సిద్ధంగా ఉంటాయి. ముఖ్యంగా ఏప్రిల్ మొదటి 2 వారాల్లో అనారోగ్యాలు లేదా వాహన మరమ్మతుల కోసం కూడా డబ్బు నీళ్లలాగా ఖర్చు అవుతుంది. అయితే ద్వితీయాధిపతి శుక్రుడు ఏప్రిల్ 19న స్వక్షేత్రం అంటే వృషభంలోకి ప్రవేశించడం యొక్క ఆర్థిక బలాన్ని పెంచుతుంది. మీ కుటుంబం కోసం ఇష్టమైనటువంటి వస్తువులు లేదా ఆభరణాల కొనుగోలు కోసం సంతోషంగా డబ్బు ఖర్చు చేస్తారు. పెట్టుబడుల నుండి మంచి రాబడి రావడంతో పాటుగా బ్యాంక్ బ్యాలెన్స్ కూడా స్థిరపడుతుంది. లగ్నాధిపతి కుజుడు జలతత్వ రాశి అయిన మీనంలో 12వ ఇల్లు శనితో ఉండడం వలన నెల ప్రారంభంలో నిద్రలేమి, పాదాల నొప్పులు లేదా కడుపుకు సంబంధించిన సమస్యలు కూడా బాధించవచ్చు. ఏప్రిల్ 14న లగ్నంలో సూర్యుని ప్రవేశం అద్భుతమైన ప్రాణశక్తిని, రోగ నిరోధక శక్తిని ఇస్తుంది. అయితే లగ్నంలో సూర్యుడు మీలో ఉష్ణాన్ని అంటే పితదోషం పెంచుతాడు. చిన్న విషయాలకే విపరీతమైన ఆవేశం రావడం, తలనొప్పి లేదా బ్లడ్ ప్రెషర్ అంటే బీపీ పెరగడం వంటివి జరుగుతూ ఉంటాయి. మీలోని ఈ యొక్క అగ్నితత్వాన్ని శాంతపరచడానికి రోజు ధ్యానం చేయడం లేదా నీరు ఎక్కువగా త్రాగడం కూడా మీకైతే ఈ సమయంలో చాలా అవసరం. ఈ రాశి వారికి కుటుంబం మరియు వ్యక్తిగత సంబంధాలు చూసుకున్నట్లయితే ఈ సమయం కుటుంబ జీవితంలో 2 విభిన్న పార్శ్వాలు అనేవి కనిపిస్తున్నాయి. ఒకవైపు లగ్నంలో ఉన్న సూర్యుడు నేరుగా 7వ ఇంటిపైన కళత్ర
స్థానం దృష్టి సారించడం వలన జీవిత భాగస్వామితో అహంకారపూరిత విభేదాలు అంటే ఈగో క్లాషెస్ రావచ్చు. మీ యొక్క భాగస్వామికి మీరు చెప్పిందే వినాలి అనేటటువంటి ధోరణి అనేది ఉంటుంది. దానిని మీరు తగ్గించుకోవాలి. మరొక వైపు 5వ ఇంటి అంటే సంతాన స్థానం అధిపతి అయిన సూర్యుడు ఉచ్చస్థితిలో ఉండడం చేత మీ యొక్క పిల్లలు అభివృద్ధి ఎంతో గర్వకారణం అవుతాయి. వారు చదువులో లేదా ఇతర రంగాల్లో సాధించేటటువంటి విజయాలు మీకు ఆనందాన్ని కలిగిస్తాయి. ఇక ఏప్రిల్ 19 తర్వాత 2వ ఇంట శుక్రుని ప్రవేశంతో కుటుంబంలో మళ్ళీ సామరస్యం, ఆనందం వెల్లివిరిసే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. పంచమాధిపతి సూర్యుడు లగ్న ఉచ్చస్థితిని పొందడం విద్యార్థులకు, ముఖ్యంగా పోటీ పరీక్షలు రాసేవారికి ఒక వరం. మీరు పట్టుదల అనేది విపరీతంగా పెరుగుతుంది. ఎంతటి కఠినమైనటువంటి సబ్జెక్ట్ అయినా సరే అవలీలగా అర్థం చేసుకోవచ్చు. అయితే 12వ ఇంట ఉన్న శని కుజుల దృష్టి వలన అప్పుడప్పుడు శారీరక బద్ధకం రావచ్చు. దానిని అధిగమిస్తే విజయం మీదే. విదేశీ విద్య కోసం ప్రయత్నాలు చేసేవారికి ఇది చాలా చక్కటి అనుకూలమైనటువంటి సమయంగా మనమైతే చెప్పుకోవచ్చు. చూసారు కదండి, మేషరాశి వారి గురించి అయితే క్లియర్గా తెలుసుకున్నారు కదా. ఇక వీరి గుణగణాలు కూడా ఈ వీడియో ద్వారా చూసేద్దాం. ఈ రాశి వారు ముఖ్యంగా పొగడ్తలకు లొంగిపోయే స్వభావాన్ని కలవారుగా ఉంటారు. ఎవరైనా ఏదైనా సరే వీరు సులభంగా బుట్టలో వేసుకోవచ్చు. వీరి శరీరం చాలా శక్తివంతమైనది. పెద్ద పెద్ద వ్యాపారాలు నిర్వహించడం వీరికి కూడా పెన్నతో పెట్టిన విద్య. చక్కటి సంభాషణ చాతుర్యం వీరు కలవారుగా ఉంటారు. వీళ్ళకు ఉన్నటువంటి వాగ్దాటితో వేలాది మంది ప్రజలను ఊట కట్టుకుని మహాకార్యములు కూడా సాధిస్తారు. వీరిని అనుసరించేవారు వీరికి విధేయులై ఉండి ఎంతటి దుష్కర కార్యములోనైనా సరే మీరు దూకగలుగుతారు. అచంచలమైన మనోనిశ్చయము, సాహసం వీరి లక్షణాలు. ఇవి కాకుండా వీరిలో మూర్ఖత్వం కూడా ఉండను. ముక్కుసూటిగా ఆవేశంగా వీరు ప్రవర్తిస్తారు, కానీ కొంచెం కూడా ఆలోచించలేరు. మేషరాశి వారికి సాహసమే ఊపిరి. 10 మందిని కూడబెట్టుకున్న నాయకత్వం వహించడం వీరి జీవ లక్ష్యం. లక్ష్య సాధనలో ఎంతటి త్యాగముకైనా వీరు వెనుకంజ వేయరు. ఈ రాశి వారి హృదయము దయార్థ హృదయము. వీరు ఎవరి మీద అయినా విపరీతమైన ప్రేమ కానీ విపరీతమైన కోపాన్ని కానీ చూపిస్తారు. అయితే ఇతరులు ఎంత గణంగా ప్రేమిస్తారో, ఇతరులు అంత ప్రేమ వీరి పట్ల చూపలేనప్పుడు అంత తీవ్రంగా వీరు బాధపడతారు. ఈ రాశి వారి జన్మత నాయకులు. వీరు పోలీసు యుద్ధ శాఖల్లో బాగా రాణిస్తారు. యంత్రములు, ఫ్యాక్టరీలు నడుపుట, పెద్ద పెద్ద వ్యాపార సంస్థలు నడుపుట వీరికి చాలా సులభము. ఖనిజంలో వస్తు సామగ్రి, శాస్త్రచికిత్స పరికరాలు మొదలగు వ్యాపారాలు వీరికి లాభదాయకం అవుతాయి. ఈ రాశి వారు రాజకీయాలందు సమర్థులై వ్యవహరిస్తారు. వీరికి ఉన్న ప్రజ్ఞాపాఠం వల్ల వీరికి శత్రువులు కూడా ఏర్పడతారు. దీని వలన వీరికి ప్రాణహాని కూడా కలగవచ్చు. ఈ రాశి వారు క్రీడలందు రాణిస్తారు. వీరికి చక్కని దర్శన జ్ఞానం కలవారుగా ఉంటారు. మీన రాశి వారు తమ వివాహ జీవితంలో క్రమశిక్షణతో వెలగాలి. క్రమశిక్షణ, వివేకం వీరికి చాలా అవసరము. ఆవేశమును తీసుకునే నిర్ణయం కారణంగా జీవితాంతము కూడా బాధపడే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. మేషరాశి వారు చిన్న వయసులోనే వివాహం చేసుకుంటే వీరికి చాలా మంచి జరుగుతుంది. చూసారు కదా, ఈ మేషరాశి వారి గురించి అయితే తెలుసుకున్నారు కదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోను లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరైతే మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. అలాగే మేషరాశిలో మీ స్నేహితులు కానీ కుటుంబ సభ్యులు కానీ ఉన్నట్లయితే తప్పకుండా మన వీడియోని వారితో షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.